హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ చూస్తే నిజంగానే ఇలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి మనందరం ఫీల్ అవుతాం. అలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. మేఘాలయలో దంపతుల మిస్సింగ్ కేసు మెయిన్. దీని గురించి మనందరం చూసే ఉంటాం. దీని గురించి ఎన్నో ట్రోల్స్, దీని గురించి ఎన్నో వీడియోస్, ఎన్నో మీమ్స్, ఇంకా చాలా రకాల న్యూస్లు కూడా దీని గురించి ఉన్నాం. అసలు ఈ కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయిన భార్య సోనం విషయంలో ఏం జరిగింది, అసలు ఆమె ఎలా ట్రాప్ చేసింది, తన హస్బెండ్ని ఎలా తీసుకెళ్ళింది, పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం ఆ కేసు డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి కనిపించకుండా పోయిన ఇందోర్ నవదంపతుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంటలో ఇద్దరు ఫస్ట్ కనిపించకపోయినప్పటికీ తర్వాత భర్త రాజా రఘువంశీ మృతదేహం దొరికింది. తాజాగా ఆయన భార్య సోనం రఘువంశీని మధ్యప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మేఘాలయ పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట సోనం రఘువంశీ సరెండర్ అయినట్లు మేఘాలయ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. మేఘాలయ పోలీసులు తమను తప్పుదో పట్టిస్తున్నారని, తన కూతురు అమాయకురాలని సోనం రఘువంశీ తండ్రి దేవ్ సింగ్ అంటున్నారు. అసలేంటి కేసు, దాని గురించి ఆ ఫుల్ డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందోర్లోని సక్కర్ నగర్కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ, 27 ఏళ్ల సోనంలకు ఇటీవలే పెళ్లి జరిగింది. హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ వెళ్లారు. మే 23న వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత అంటే కరెక్ట్గా జూన్ 2వ తేదీన రాజా మృతదేహం ఈస్ట్ కాశీ హిల్స్లోని విసాడాంగ్ ఫాల్స్ సమీపంలో 150 అడుగుల లోతులో లభ్యమైంది. కానీ భార్య సోనం మాత్రం అక్కడెక్కడ కనిపించలేదు. రాజా రఘువంశీ మృతదేహం జూన్ 4న బుధవారం సాయంత్రం మేఘాలయ నుంచి వారి స్వగృహానికి అయితే తరలించారు. మే 23న అదృశ్యం అవడానికి ఒక్కరోజు ముందు వారు మేఘాలయకు చేరుకున్నారు. వారిని చివరిసారి షిఫారా హోమ్ స్టే నుంచి బయటకు వచ్చినప్పుడు చూశారట జనాలు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి లోకల్ పోలీసుల్ని, టూరిస్ట్ గైడ్లను ప్రశ్నించారు. కానీ ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. మేఘాలయ, ఇందోర్ పోలీసులు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గౌహతిలోని దిలీప్ కుమార్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం ఈ కేసులో రాజా భార్య సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు ఎదుట లొంగిపోవడంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు మేఘాలయ పోలీసులు చెప్పారు. అర్ధరాత్రి జరిపిన దాడిలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులు ఇందోర్లోని సిట్ అదుపులోకి తీసుకుంది. సోనం సరెండర్ అయ్యారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశామని తెలిపారు. కనిపించకుండా పోయిన రాజా సోనంను వెతికేందుకు ఇండోర్ మేఘాలయ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. నా కూతురు అమాయకురాలు, సోనం రఘువంశీ అమాయకురాలని, తన కూతురిపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఇలాంటి పని చేయదని తండ్రి దేవ్ సింగ్ చెప్పారు. 2 కుటుంబాల అంగీకారం, వారిద్దరి సమ్మతితోనే పెళ్లి జరిగింది. తొలి రోజు నుంచి మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోంది. అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరో ప్రభుత్వం చెప్పాలి. నా కూతురు గాజాపూర్ వెళ్ళింది. డాబా నుంచి ఆమె కాల్ చేసింది. పోలీసులు దాబాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను తీసుకువచ్చారు. నేను సోనంతో మాట్లాడలేదని దేవ్ సింగ్ తెలిపారు. అలా అయితే వారెందుకు వాక్ వెళ్తారు? దీనిపై సిబిఐ విచారణ జరపాలని నేను అమిత్ షా గారిని అభ్యర్థిస్తున్నా. మేఘాలయ పోలీసులు కథలు అల్లుతున్నారని ఆయన అన్నారు. మరోవైపు రాజా పర్సు, ఆభరణాలు, ఇతర వస్తువులు పోయినట్లు కూడా రాజా కుటుంబం తెలుపుతోంది. కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని రాజా అన్న సచిన్ రఘువంశీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరపాలని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.